సో మీకు ఇన్ని అంటే నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీరు యూత్ కాంగ్రెస్లో తిరిగారన్న విషయం నాకు తెలుసు. ప్లస్ మీరు పీజీ అది చేశారు. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసికల్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చిన్నతాండ్రపాడని ఐజా మండల్ మా దగ్గర చిన్నతాండ్రపాడు విలేజ్లో మా నేటివ్, మా మదర్ ఫాదర్ ఇద్దరు ఎంప్లాయీస్. ఫాదర్ అప్పటికే కొద్దిగా డౌన్ ట్రాడన్ ఐడియాలజీ ఉండి జాబ్కు రిజైన్ చేసి ఇప్పుడు మీరన్న డీకే అన్న గారి భర్త భరత్సింహారెడ్డి, బావ సమరసింహారెడ్డి, వాళ్ళ ఫాదర్ డీకే సత్యారెడ్డి అని ఉండే. సత్యారెడ్డికి శిష్యుడిగా ఉండి సత్యారెడ్డి గారు చనిపోతే మా ఫాదర్కి ఇచ్చారు టికెట్. అంటే మై ఫాదర్ జనతా ఎమ్మెల్యే నాగల్పట్టిన రైతు గుర్తు నుంచి నిలబడి ఎమ్మెల్యే చనిపోయినటువంటి డీకే సత్యారెడ్డి ప్లేస్లో వాళ్ళ కొడుకులు అడిగినా మాకే ఇచ్చారు టికెట్, మా ఫాదర్కి ఇచ్చారు. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్టర్గా ఒక దళిత నాయకుడిగా ఆనందరావు మా ఫాదర్ పేరు, ఆనందరావు గారి సపోర్ట్ తోటే డీకే సత్యారెడ్డి గెలిచినాడు. డీకే సత్యారెడ్డి ఇప్పుడు చనిపోయిన కనుక ఆనందరావు నిలబెడితే గెలుస్తాడని చెప్పి ఆనందరావుకి ఇచ్చారు. అప్పుడు రాజకీయ నేపథ్యం మొదలైంది. అలా వస్తున్న క్రమంలో మా మదర్ టీచర్ కనుక మంచి డిసిప్లిన్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది మాకు. ఫైనాన్షియల్గా సౌండ్ లేకపోయినా కానీ వీఆర్ వెరీ సౌండ్ ఇన్ అకాడమిక్ స్టాండర్డ్, వీఆర్ వెరీ సౌండ్ ఇన్ డిసిప్లిన్, వీఆర్ వెరీ సౌండ్ ఇన్ కల్చరల్, వీఆర్ వెరీ సౌండ్ ఇన్ సోషల్ ఆస్పెక్ట్స్. ఆ రకం మా మదర్ ఫాదర్ ఆ రకం పెంచింది కనుక ఆ నేపథ్యంలో వచ్చినాం. తర్వాత పిహెచ్డి చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎంబీఏ అయిపోయింది యూనివర్సిటీలో. ఎర్లీ మ్యారేజ్ నాది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ హాలిడేస్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను కనుక ఆ రకంగా పిల్లలు అంతా కొద్దిగా ఎర్లీగా పోయినప్పటికీ ఆ పొలిటికల్ స్మెల్ అనుకోండి, పొలిటికల్ జీల్ అవన్నీ సినారియో కూడా అలా ఉండింది కనుక పొలిటిక్స్లో ఉండడం. రాజశేఖర రెడ్డి గారితో నాకు వారు ఏమి లేనప్పుడు కూడా నాకు యూనివర్సిటీ డెలిగేషన్లో అటాచ్మెంట్ ఉండడం, ఆ రకంగా ముందుకు పోతున్న క్రమంలో ఇట్లా వచ్చిన మధ్యలో నాకు కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజిస్ట్గా లెఫ్ట్లో కూడా పనిచేయడము, కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ పోవడం అవన్నీ కూడా జరిగినప్పటికీ కాంగ్రెస్ ఐడియాలజీ ఈ రోజు ఉన్నటువంటి ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ అండి, భారతదేశంలో నాలాంటి ఐడియాలజీ లేకపోతే సోషల్ ఐడియాలజీ, వీకర్ సెక్షన్ ఐడియాలజీ లేకపోతే అందరూ అభివృద్ధి పథంలో పోవాలనేటువంటి ఐడియాలజీ ఎవరికి ఉన్నా కానీ, తర్వాత ఈ కులం లేదు మతం లేదు, సోషల్ జస్టిసు లేకపోతే భారతదేశం అనేది a basic ideology of the Congress is not far from the basic ideology of Indian nation. అదే నేను బిలీవ్ చేస్తాను. భారతదేశంలో ఎవరికైనా న్యాయం ధర్మం ఇవన్నీ ఉండి జరగాలంటే కాంగ్రెస్ పార్టీయే పరమావధి, కాంగ్రెస్ పార్టీయే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టగలుగుతుంది. వితౌట్ ఎనీ హెంకి పెంకి, వితౌట్ ఎనీ ఈ నేరో థింకింగ్స్, కులము మతము క్రీడ్ క్యాస్ట్ ఇవన్నీ లేకుండా భారతదేశంగా పైకి పోవాలంటే కాంగ్రెస్ పార్టీయే. అది చేసింది కనుక ఈరోజు 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలన తర్వాత కూడా భారతదేశం అంటే ఈరోజు ప్రపంచం మొత్తం లండన్ వండి, ఆస్ట్రేలియా వండి, జపాన్ వండి, అమెరికా వండి, నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్ నోస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ అబౌట్ ద డెవలప్మెంట్. మీరు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, ఆఫ్ కోర్స్ ఐడియాలజీ ఎవరిదైనా గొప్పగా ఉంటుంది, కానీ మీ ఫాదర్ జనతా పార్టీలో ఉన్నారు కదా, మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి ఎలా వచ్చారు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జనతా పార్టీ 2 విడిపోయినటువంటి సందర్భం ఉండింది. అప్పుడు 2 ఆవుల గుర్తు, 2 ఆకుల గుర్తు, ఆవుదుడ గుర్తు ఇవి ఉండింది. ఆ రకంగా ఉన్నటువంటి డిస్టర్బ్డ్ సిచ్యువేషన్ ఉండింది. దాని తర్వాత నుంచి మా ఫాదర్ కూడా కాంగ్రెస్, మేమందరం కూడా కాంగ్రెస్. నో మోర్ జనతా పార్టీ కదా అప్పటి నుంచి. దాని తర్వాత టీడీపీ వచ్చింది, టీడీపీ కాంగ్రెసే ఉన్నాయి. దాని తర్వాత బీజేపీ తప్ప ఈ జనతా పార్టీ అనేది లేకుండా పోయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ. సో ఆ విధంగా అప్పటి నుంచి మీరు రావటం 2009 ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పిసిసి సెక్రటరీ, దెన్ ఎమ్మెల్యే టికెట్ కట్, దాని తర్వాత మళ్ళీ పిసిసిలో వర్క్ చేయడము. మీరు తెలంగాణ మూమెంట్లో కూడా ఏదో కొంత ఒక ఇంట్లో తలుపులు వేసేసుకొని, ఇంట్లో కాదండి అది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఐ వాజ్ లిటిల్ అగ్రెసివ్ తెలంగాణ యాక్టివిస్ట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అండి. అక్కడ మా జిల్లాలో అనేది ఈ తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడుతూ టీఆర్ఎస్ కోవట్టు ఏమంటారు సింపథైజర్ అట్లా అని సస్పెండ్ చేయాలి పార్టీల నుంచి అనేది. మనం ఏమనేది కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ వాయిస్ తీసుకుపోయి జనానికి దగ్గర అనేది వినకుంటే ఇట్లే గ్రిల్ ఉంటుందండి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ అది, ఆ గ్రిల్ వేసుకొని లాక్ వేసి ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటే నా దేవాలయం అని వెనకాల సోనియా గాంధీ ఫోటో పెట్టుకున్నా, నా దేవత ఆమె. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ మా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల, మీరు చెప్పిన ఇంతకుముందు చెప్పిన సోకాల్డ్ నాయకుల కళ్ళు తెరిపించడానికి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే
కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కొరకే పోరాడుతుంది, తెలంగాణనే కావాలంటుంది అని ఎవడో ఒకటి చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ సంకనాకపోతుంది మహబూబ్నగర్ జిల్లాలో మీకు పెద్దోళ్ళ కళ్ళకు కనబడతలేదు అని చెప్పి అది తెలవడానికి నేను పిసిసి కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ గ్రిల్లు లాక్ చేసుకొని సోనియా గాంధీ బొమ్మ పెట్టుకొని ఆమరణ దీక్ష కూర్చున్న 3 రోజులు. అప్పుడు వీరప్ప మొయిలీ మాకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ తెలంగాణ ఈ రోట్ ఎ లెటర్, వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ సాక్రిఫైజింగ్ the words exactly, we are appreciating your sacrificed agitation towards Telangana as a separate state. Definitely we will look into the matter, please గివ్ అప్ అని నాకు లెటర్ రాసిండు వీరప్ప మొయిలీ గారు. దట్ ఈస్ మై క్యారెక్టర్, దట్ ఈస్ మై కమిట్మెంట్. ఐ వెంట్ 6 days జైల్ ఫర్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ 6 రోజులు జైలుకు పోయినా. ఐఎమ్ ప్రౌడ్ టు బీ హియర్. ఇంత చదువు చదివినా, ఇంత పాలిష్డ్ ఇది ఉన్నా 6 రోజులు నా తెలంగాణ కొరకు జైలుకు పోయినా సంతృప్తిగా ఉంది. చచ్చిపోయేటప్పుడు నా పిల్లలు కూడా అనుకుంటారు, మా డాడీ తెలంగాణ కొరకు జైలుకు పోయినా. యాస్, నేను కూడా చచ్చిపోయేటప్పుడు అనుకుంటా నా జనం కొరకు, మా అలంపూర్ ప్రజల కొరకు, ఆర్డీఎస్ కొరకు 4 రోజులు జైలుకు పోయినా. ఆడ 4 రోజులు, ఇక్కడ 6 రోజులు పోయినాక జైలుకు పోయి ఏం తిన్నా ఏం చేసినా కానీ ఐఎమ్ ప్రౌడ్ టు బీ హియర్. నా జనం కొరకు పోయినా, నా ఆకాంక్ష కొరకు పోయినా, నా ప్రజల కొరకు పోయినా. దట్స్ వాట్ పీపుల్ సి. నేచర్ షుడ్ యాక్సెప్ట్ అండి. నేచర్ ఇన్ ద సెన్స్ సమాజం కావచ్చు, దేవుడు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ప్రజలు ఆ సిచ్యువేషన్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు యాక్సెప్ట్. సమ్వేర్ యూ షుడ్ హ్యావ్ సమ్ మారల్స్, సమ్ ఎథిక్స్, సమ్ క్రెడిబిలిటీ, సమ్ సాక్రిఫైస్. దెన్ ఓన్లీ ఆల్ దీస్ విల్ యాక్సెప్ట్. ఆ రకంగా నాకు ఆ యాక్సెప్టెన్స్ దొరికింది కనుక ఐఎమ్ ప్రౌడ్. నో ఇష్యూ. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.